హాయ్ ఆల్. మూడో భాగంలో ఇప్పుడు 18వ అధ్యాయం గురించి దీంట్లో డిస్కషన్ చేస్తాము. ఫస్ట్, మీ భవిష్యత్ మొదలవుతుంది ఇప్పుడు. మీ విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ప్రారంభించడానికి మీకు అవసరమైనవి ఏవి? అధ్యాయం 18. ఫస్ట్, తెలివిగా ఎంచుకోండి. అయితే మీరు మీ సొంత నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని మొదలు పెట్టాలన్న నిర్ణయం తీసుకుంటున్నారన్నమాట. అభినందనలు. ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోవాలి. ఎన్నో వేల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు నడుస్తున్నాయి. మీరు దేనిలో చేరాలనుకుంటున్నారు? మరి దాన్ని ఎలా ఎంచుకుంటారు? నెట్వర్క్ మార్కెటింగ్లోకి కొత్తగా ప్రవేశించేవారు తరచూ నిర్లక్ష్యంతో ఎంపిక చేస్తుంటారు. ఏది ముందర కనిపిస్తే దానికోసం వెంటనే సంతకం చేసేస్తుంటారు. మీరు మొట్టమొదటిసారి విన్న కంపెనీ ఒక గొప్ప కంపెనీ అయ్యుండవచ్చు. మీది తెలివైన నిర్ణయం కావచ్చు. కానీ మీరు ఎంతో జాగ్రత్తగా దాని గురించి అన్నీ తెలుసుకున్నాకే తెలివిగా ఎంపిక చేయాలి. ఇది మీ భవిష్యత్ గురించి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అయితే మీరు ఎలా ఎంచుకుంటారు? దేని ఆధారంగా మీ నిర్ణయాలు తీసుకుంటారు? మా కంపెనీ దగ్గర మీకు అత్యధిక లాభార్జన చెల్లించే ప్లాన్ ఉంది. ఇక్కడ మీరు ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు. రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి పరిశోధిస్తున్నప్పుడు తరచూ ఈ రకమైన వ్యాఖ్యలను వినేవాడిని. తమ సంస్థలోని వ్యాపార అవకాశాల గురించే చెప్పే ఆతురతలో తమ వ్యాపారంలో చేరిన జనం నెల నెలా కొన్ని లక్షల డాలర్లు సంపాదించారని వారి కథలు నాకు చెప్పేవారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా నెలకి కొన్ని లక్షల డాలర్లు సంపాదించిన వారిని నిజంగా నేను కలుసుకున్నాను కనుక అవి భారీగా లాభార్జనను సంపాదించి పెడుతున్న విషయంలో నాకు ఎటువంటి అనుమానమూ లేదు. అయినా అది అందించే లాభార్జనపైనే కేవలం దృష్టి సారించి ఆ నెట్వర్క్ కంపెనీలో చేరామని నేను సిఫార్సు చేయను. మా దగ్గర అత్యుత్తమమైన ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్, జనం జీవితాన్ని మార్చివేసే ఉత్పత్తులు ఉన్నాయి. దీని గురించి కూడా చాలా విన్నాను. ఉత్పత్తుల వలన కలిగే అద్భుత లాభాలను జనం బహుశా ఆ కంపెనీలలో చేరడానికి రెండో నంబర్ కారణం నాకు చెప్పారు. వారి మొదటి కారణం ధనార్జన. గోరంతను కొండంతలు చేసి తమ ఉత్పత్తుల గొప్పతనం గురించి ఉదరగొట్టేవారు. దీనికి కూడా నేను శంకించడం లేదు. నేను నిజమైన గొప్ప ఉత్పత్తులను కూడా చూశాను. వాటిలో కొన్నింటిని ఈనాడు వాడుతున్నాను కూడా. నిజానికి నెట్వర్క్ మార్కెటింగ్లో అత్యుత్తమమైన నాణ్యత గల సరుకులు ఒక ప్రమాణ చిహ్నం. అయినా నెట్వర్క్ మార్కెటింగ్లో అన్నింటికన్నా ఎక్కువ లాభం కలిగించే ఉత్పత్తులు కావు. మరోసారి చెప్పనీయండి నన్ను. మీరు పనిచేయడానికి ఏ కంపెనీని ఎంచుకున్నప్పటికీ దాని ఉత్పత్తులు మీ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణం కాకూడదు. ఎంతోమంది జనం ఉత్పత్తులను ముఖ్యమైన విషయంగా తీసుకుంటారు కనుక నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను. కానీ ఉత్పత్తి ఒక ముఖ్య విషయం కాదు. గుర్తుంచుకోండి, మీరు సేల్స్ పర్సన్ ఉద్యోగిలోకి చేరబోవటం లేదు. మీరే సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు. ఇక మీరున్న బిజినెస్ నెట్వర్క్ నిర్మాణం. మీరు మీ చుట్టూ ఉన్న రకరకాల కంపెనీల వైపు చూసినప్పుడు మీ మెదడు తట్టాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న, నెట్వర్క్ బిల్డర్గా నేను నైపుణ్యం సాధించడంలో ఈ కంపెనీ నాకు సహాయపడగలదా లేదా అనేది. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని సిఫార్సు చేయడానికి నా నెంబర్ 1 కారణం వాస్తవిక ప్రపంచానికి పనికొచ్చే వాణిజ్య విద్య, వ్యక్తిత్వ వికాసం అందజేయడానికి ఆ కంపెనీకి ఉన్న వ్యవస్థ. సంపదను అందరూ పంచుకునే అవకాశం కల్పించడం కోసమే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ నెలకొల్పబడింది. చొరవ, కృతనిశ్చయం, పట్టుదల కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి దీని తలుపులు తెరిచి ఉంటాయి. మీ ఇంటి పేరేమిటో, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో, ఈనాడు మీరు ఎంత సంపాదిస్తున్నారో, మీరు ఏ జాతికి చెందారో లేదా మీ సెక్స్ ఏమిటో, మీరు ఎంత అందంగా ఉన్నారో, మీకెంత పేరుందో లేక మీరెంత చురుకైన వారో లాంటి విషయాలను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు పట్టించుకోవు. అత్యధిక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ప్రాథమికంగా మీరు నేర్చుకోవడానికి, మారడానికి, పెరగడానికి ఎంత ఇష్టపడతారన్న దాని గురించి పట్టించుకుంటాయి. బిజినెస్ సొంతదారు అయ్యే ప్రక్రియలో ఒడిదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలదొక్కునే సాహసం మీకు ఉందా లేదా అన్న విషయం కూడా పట్టించుకుంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి కంపెనీ పట్ల ఇది నిజమేనా? కాదు. మిగిలిన అన్ని విషయాలులానే వీటిలో కూడా మంచివి, చెడ్డవి, నిర్ధారమైనవి ఉంటాయి. అలాగే నిజంగా గొప్ప కంపెనీలు కూడా ఉన్నాయి. అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు నిజానికి వ్యాపార రంగంలో శిక్షణను ఇవ్వడానికి మద్దతు తెలుపవు. కొన్ని కంపెనీలు కేవలం హడావిడి చేస్తుంటాయి. వారి కోసం మిమ్మల్ని అమ్మకాలు చేయమంటాయి. మీకు ఏదైనా నేర్పడం విషయాన్ని అస్సలు పట్టించుకోవు. మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని తమ బృందంలోకి తీసుకురమ్మని మిమ్మల్ని అడుగుతాయి. ఇలాంటి కంపెనీలు మీకు గాని తటస్థపడితే వాటికి దూరంగా ఉండమని నేను సలహా ఇస్తాను. అవి మీ ఎదుగుదల ఏ విధంగానూ తోడ్పడవు. అంతేకాదు, అవి అట్టే కాలం మనలేవు.
మనలేకపోవచ్చు కూడా. కానీ మంచి కంపెనీలు కొన్ని ఉన్నాయి. అవి మీ వాణిజ్య విద్యకు పూర్తిగా అంకితం అయి ఉంటాయి. మీరు మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి అవి ప్రాధాన్యతను ఇస్తాయి. దీర్ఘకాలికంగా అవి నిబద్ధత కలిగి ఉంటాయి. అలాంటి కంపెనీలు మీకు దొరికినప్పుడు అందులోని నాయకులు మీకు శిక్షణనిచ్చి మీరు అవ్వాలనుకుంటున్న ఆ వ్యాపారవేత్తగా మీరు మారడానికి సహాయపడదలుచుకున్నప్పుడు దానిని ఎంచుకోవాలి. మీరు దానిలోనే ఉండాలి. లాభార్జన ప్రణాళిక ముఖ్యమైన తప్పకుండా నాణ్యమైన ఉత్పత్తులు కీలకమేనా? అవును మరి. కానీ ఈ విషయాల కన్నా నేను నిజంగా చూసేది మిమ్మల్ని ఒక దృఢమైన బి క్వాడ్రంట్ వ్యక్తిగా, నిజమైన సంపదను నిర్మించే వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న ఒక కంపెనీ కోసం మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీతో అనుబంధం ఏర్పరచుకోవడానికి అదే అత్యంత ముఖ్యమైన కారణం. అదే నిజమైన మీ బిజినెస్ స్కూల్. కంపెనీకి ఉన్న లాభార్జన ప్లాన్ ఉత్పత్తులను దాటి నిజంగా ఆ కంపెనీ హృదయంలోకి తొంగి చూడడానికి తగిన సమయం కేటాయించండి. ఆ కంపెనీ మీకు వ్యాపార విద్య నేర్పి శిక్షణను ఇవ్వడానికి నిజంగా ఇష్టపడుతుందా? ఒక అరగంట విక్రయ సామర్థ్యం గురించి వినండి. రంగురంగుల వెబ్సైట్లు క్లిక్ చేస్తూ పోవడం, ఎంత డబ్బు జనం సంపాదిస్తున్నారో వినడం, ఇలాంటి వాటికన్నా ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక కంపెనీ ఇచ్చే శిక్షణ నిజంగా ఎంత మంచిదో తెలుసుకోవాలంటే మీరు మీ సోఫాలో నుంచి లేవాలి. కంపెనీకి ఉన్న శిక్షణ, విద్యా సంబంధిత సమావేశాలు, ఇతర కార్యక్రమాల వైపు దృష్టి సారించాలి. ఒక కంపెనీ గురించి ఇచ్చిన మొదటి వివరణ విన్నప్పుడు అది మీకు నచ్చితే మీరు కొంత సమయం తీసుకోండి. అందులో వ్యాపార విద్యను, శిక్షణను ఇచ్చే పనులు నిర్వహించే అసలు వ్యక్తులను కలవండి. జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు తమ దగ్గర గొప్ప విద్యా ప్రణాళికలు ఉన్నాయని అంటుంటాయి. కానీ అది నిజం కాదు. నేను చూసిన కొన్ని కంపెనీలలో వాళ్ళు ఇచ్చే శిక్షణ కేవలం ఒక పుస్తకాల జాబితాను మీకు సిఫార్సు చేయడమే. ఆ తర్వాత మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను వాళ్ళ బిజినెస్లో చేర్పించడానికి మీకు శిక్షణ ఇవ్వడం మీద కేంద్రీకరిస్తుంది. అందుకే మీరు సమయం తీసుకోండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే అద్భుతమైన శిక్షణా కార్యక్రమాలు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. నిజానికి కొందరి దగ్గర వాస్తవ జీవితానికి పనికొచ్చే అత్యుత్తమైన శిక్షణా పథకాలు ఉన్నాయి. అలాంటి వాటిని నేను మరెక్కడా చూడలేదు. ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నావని ఎవరు నడుపుతున్నారు? ఆ కంపెనీని ఒక విజయవంతమైన కార్యాచరణ పథకాన్ని అందిస్తుందా? వాణిజ్య నైపుణ్యాలు, వ్యక్తిగత వికాసాన్ని తన నియమిత బోధనా శిక్షణా కార్యక్రమాల్లో ఒక భాగంగా ఆ కంపెనీ చేసుకుందా? ఆ కంపెనీ దగ్గర మీరు ఇష్టపడే బలమైన, ఉత్తమమైన, నాణ్యత గల, అధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులు ఉన్నాయా? నావని ఎవరు నడుపుతున్నారు? ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నావని ఎవరు నడుపుతున్నారు? అనుభవం లేని జనం ఒక కొత్త వ్యాపారాన్ని ఈ క్వాడ్రంట్ లేదా ఎస్ క్వాడ్రంట్ దృష్టికోణంతో చూస్తారు. తరచూ వారు ఒక కంపెనీ ఉత్పత్తులని, చెల్లింపుల పథకాన్ని లేదా ప్రచారాన్ని ఆ కంపెనీకి ఉన్న శక్తిని నిర్ణయించడానికి పరిగణలోకి తీసుకుంటారు. నేనైతే వాటిని పట్టించుకోను. ఆ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ముఖ్యుల వైపు దృష్టి సారిస్తాను. ఉత్పత్తులు, ధనార్జన పథకాలు, ఇంకా మిగిలినవన్నీ ముఖ్యం కాదని అర్థం కాదు. కానీ ఆ కంపెనీ పరిపూర్ణంగా ఉండదు. సమస్యలు ఎప్పుడు వస్తుంటాయి. మీ ఓడను నడపడానికి సరైన వ్యక్తులుంటే ఎటువంటి ప్రమాదం సంభవించినా వారు దాన్ని సరిచేసేస్తారు. వాస్తవానికి కంపెనీలో నడపడానికి గొప్ప వ్యక్తులుంటే వారు సరిచేయలేని సమస్య అంటూ ఏదీ ఉండదు. అయితే మీ కంపెనీని నడిపేవారు సరైన వారు కానప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. అట్ట మీద బొమ్మ చూసి పుస్తకం ఎలాంటిదో తెలుసుకోలేరు. అందుకే ప్రచార సాధనాలు అయిన వీడియోలు, వెబ్సైట్లు దాటిపోండి. కంపెనీల్లో ముఖ్యులెవరో చూడండి. వాళ్ళ నేపథ్యం ఏమిటి? వాళ్ళకున్న అనుభవం ఎలాంటిది? వాళ్ళ ట్రాక్ రికార్డులు, వ్యక్తిత్వాల సంగతి ఏమిటి? వ్యక్తిగతంగా వారితో మీకు పరిచయం ఉన్నా లేకపోయినా, ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేసే అవకాశం రాకపోయినా మీరు చేరాలనుకున్న వ్యాపారంలో వారు భాగస్వాములు. జాన్, ఇక్కడ మీకు భ్రమని దూరం చేద్దామనుకుంటున్నాను. కొంతమంది ప్రమోటర్లు ఉత్సాహంగా తమ కంపెనీల గురించి ఏవేవో చెబుతూ పోతుంటారు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మీరు కింద అంతస్తు నుంచి పని మొదలు పెట్టాలని అంటారు. అది నిజం కాదు రాబర్ట్. అది కేవలం అబద్ధమే కాదు, ఒట్టి తెలివి తక్కువ మాట. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారిలో అత్యధిక కంపెనీలు ప్రారంభించిన 1-2 ఏళ్లలో మూతపడుతుంటాయి. అలాంటి వాటిలో నెట్వర్క్ మార్కెటింగ్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. మీ శ్రమను, సమయాన్ని, శక్తిని ఇంతవరకు ఒక ట్రాక్ రికార్డు లేని కంపెనీలో పెట్టుబడి పెట్టి ఎందుకు రిస్క్ తీసుకుంటారు? జాన్, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో శక్తివంతమైన, ఆచరణీయమైన, ప్రతిభావంతమైన కంపెనీలు ఉన్నాయి.
కొన్ని ప్రారంభించి 3 ఏళ్ళు అయింది. 30 ఏళ్లు వయసున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఇటీవలే ప్రారంభించిన కంపెనీలో చేరడానికి ఉత్తేజకరంగా ఉంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా బిజినెస్ చేస్తున్న ఒక కంపెనీతో అనుబంధం ఏర్పరచుకోవడం కూడా మంచిదే. దానికున్న శక్తి, విశ్వసనీయత ఆహ్వానించదగ్గదే. అప్పుడే తలుపులు తెరిచిన ఒక కొత్త కంపెనీలో చేరే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. అయితే ఇక్కడ కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒక కొత్త కంపెనీ అప్పుడే ప్రారంభం అయ్యుండవచ్చు. కానీ బలమైన కార్పొరేట్ ప్రమాణాలు ఉన్నాయి దానిలో. అలాంటి కంపెనీ గురించి మీరు సీరియస్‌గా ఆలోచించాలి. అక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే మిమ్మల్ని జాగరూకతగా వహించమని. మీరు ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకున్నారో వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఎవరితో వ్యాపారం చేయదలుచుకున్నారో వారి గురించి వాకాబు చేయండి. ధనవంతులవ్వడంలో కిటుకు అంతా ఒక సరికొత్త కంపెనీలో లేదా 5 ఏళ్లుగా ఉంటున్న కంపెనీ లేదా 35 ఏళ్లుగా ఉంటున్న ఒక కంపెనీలో చేరడంలో ఉందని జనం చెప్పిన మాటలు విని మోసపోవద్దు. ఇందులో నిజానికి ఏ మాయా మర్మం లేదు. ఇంద్రజాల రహస్యమూ లేదు. మీకు ఎలాంటి కంపెనీ కావాలంటే ఆ కంపెనీ తనేం చేస్తుందో తెలిసుండాలి. ఎంతో కాలం మనగలదని తాను స్పష్టమైన సంకేతాలను మీకు అందివ్వాలి. ఆ కంపెనీ ఒక విజయవంతమైన కార్యాచరణ పథకాన్ని అందిస్తుందా? జాన్, నెట్వర్క్ మార్కెటింగ్ అవకాశాలు అత్యధికంగా లాభాలను చేకూరుస్తాయి. అవి ఎంతో ఆచరణీయమైనవి. అవి మిమ్మల్ని మళ్ళీ మరోసారి చక్రాన్ని ఆవిష్కరించమని అడగవు. బదులుగా అవి మీకు కార్యాచరణ పథకాలను అందిస్తాయి. మీరు కోరుకుంటున్నట్టు విజయాన్ని సృష్టించడానికి అవి సహాయపడతాయి. ఉదాహరణకి వాళ్ళ దగ్గర శిక్షణ కోసం ఒక మార్గదర్శనాన్ని ఉంటుంది. ప్రతిరోజు వారం చేయాల్సిన కార్యకలాపాలను అది సూచిస్తుంది. కొన్ని కంపెనీలు తమ బిజినెస్ సొంతదారులకు ఒక వ్యక్తిగత వెబ్సైట్ని తయారు చేసి ఇస్తారు. అది వినియోగదారులకు కంపెనీ ప్రోడక్ట్స్, అవకాశాల గురించి వివరించడానికి ఉపయోగపడుతుంది. సీడీలు, డీవీడీలు, పాడ్కాస్టు, ప్రింటింగ్ మెటీరియల్స్ లాంటివి నెట్వర్క్ మార్కెటర్ల ప్రసార సాధనాలలో భాగాలయ్యాయి. వాణిజ్య నైపుణ్యాలు, వ్యక్తిగత వికాసాన్ని తన నియమిత బోధన, శిక్షణా కార్యక్రమాల్లో ఒక భాగంగా ఆ కంపెనీ చేసుకుందా? నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవంలో మీకు లభించే విద్యా బోధన శిక్షణకు నెంబర్ 1 విలువ ఉందని నేను మీకు స్పష్టం చేశాను. మీరు మీకోసం ఏర్పరచుకునే ఆదాయ ప్రవాహానికన్నా మించినది ఇది. అందుకే ఆ రెండూ మీకు అందేలా చూసుకోండి. మీ కంపెనీని మీకు క్రమం తప్పకుండా శిక్షణ అందించడానికి విలువనే ఇస్తున్నది లేనిది చూసుకోండి. ఆ శిక్షణ మీ నైపుణ్యాలను, శీలాన్ని అభివృద్ధి పరచాలి. మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. కొన్ని దశాబ్దాలుగా ఈ పరిశ్రమలోని నాయకులు తమ జనానికి గొప్ప ఉత్తేజకరమైన శిక్షణా సామగ్రిని క్రమయుక్తంగా అందించటంలోని ఆవశ్యకతను గుర్తించారు. పాత రోజుల్లో అవి పుస్తకాలు, ఆడియో టేప్స్కి పరిమితం అయ్యుండేవి. ఈ 21వ శతాబ్దంలో సీడీలు, డీవీడీలు, పాడ్కాస్ట్లు, లైవ్ టెలికాన్ఫరెన్స్లు, వెబినార్స్, ఇంకా పుస్తకాలు కూడా వాడుతున్నారు. పుస్తకాలు కనుమరుగవ్వటం అంటూ ఉండదు. జాన్, లైవ్ ప్రదర్శనలు. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఒక లైవ్ కార్యక్రమం భౌతికంగా మన కళ్ళ ముందున్నప్పుడు అదెంతో శక్తివంతంగా కనిపిస్తుంది. దాని స్థానాన్ని మరో మీడియం ఏదీ భర్తీ చేయలేదు. ఈ రోజుల్లో నెట్వర్క్ నిర్మించే రోజువారీ బిజినెస్ మామూలుగా ముఖాముఖితో పాటు ఫోన్ల మీద, ఇంటర్నెట్ మీద కూడా జరపబడుతుంది. కొన్ని మంచి కంపెనీలు ఇంకా తమ వార్షిక, అర్ధ సంవత్సర, త్రైమాసిక లేదా నెల జరిపే కార్యకలాపాల మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తుండడాన్ని మీరు గమనించే ఉంటారు. మీరు ఎందుకలా చేస్తున్నారు? ఎందుకంటే వాటికున్న విద్యా సంబంధిత శిక్షణకు, వ్యక్తిగత అభివృద్ధికి వారెంతో విలువని ఇస్తుంటారు కనుక. అన్నట్టు మీకు బోధించి శిక్షణను ఇచ్చేది కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ కార్పొరేషన్ మాత్రమే కాదు. మీకు పెద్ద అధికార క్రమం ఉంది. మిమ్మల్ని వ్యాపారంలోకి తీసుకోవడానికి మీ పేరు నమోదు చేసిన వ్యక్తి నుంచి అలా స్పాన్సర్ చేసిన వ్యక్తిని, స్పాన్సర్ చేసిన స్పాన్సర్, ఈ పద్ధతిలో స్పాన్సర్షిప్ కున్న గొలుసు కట్టులో అందరికన్నా పైనున్న కార్పొరేట్ ఆఫీసర్ వరకు వీరందరికీ మీరు నేర్చుకుని అభివృద్ధి చెందుతూ విజయం సాధించే ప్రక్రియలో ప్రయోజనం ఉంటుంది. కార్పొరేట్ ప్రపంచంలో ఒకరి గొంతును మరొకరు కొయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. మీ అత్యుత్తమ ఆప్తమిత్రుడు నిచ్చెన పైకి చేరుకోవడం కోసం మీ మీద నుంచి ఎక్కవచ్చు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ దీనికి వ్యతిరేకంగా రూపొందించబడింది. దానికున్న అందమైన అంశాలలో ఇదొకటి. నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ రకమైన తీవ్రమైన పోటీ ఉండదు. ఎందుకంటే మీ స్పాన్సర్ అతని పైనున్న స్పాన్సర్ విజయం
మీ విజయం మీద ఆధారపడి ఉంటుంది కనుక మీరు అభివృద్ధి చెందడం వలన లాభం పొందే జనం మీ అభివృద్ధినే కోరుకుంటారు. ఆ కంపెనీ దగ్గర మీరు ఇష్టపడే బలమైన ఉత్తమమైన నాణ్యత గల అధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులు ఉన్నాయా? బాగా ఆలోచించాల్సిన అంశాలలో ఇది నెంబర్ 1 కాకపోయినప్పటికీ కంపెనీ యొక్క ఉత్పత్తులు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే మౌఖిక ప్రచారం ఆ నోట ఈ నోట వాటి గురించి జరిగే ప్రచారం మూలాన. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు సాధారణంగా వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రకటనలు గుప్పించవు. వీటి ఉత్పత్తుల గురించి బిల్ బోర్డులను కానీ టీవీ యాడ్స్ని కానీ మీరు చూసి ఉండరు. ఎందుకంటే వారు పూర్తిగా భిన్నమైన ప్రచార మాధ్యమాన్ని ఎన్నుకున్నారు కనుక. మాస్ మీడియాలో ప్రకటనలు ఖర్చు పెట్టే బదులు వారు తమ ప్రకటనలను జనం చేతిలో ఉంచుతారు. పెరుగుతున్న ఒక నెట్వర్క్ యొక్క జీవనాధారం నోటి మాటలో ఉంది. జనం తమ ఉత్పత్తులు లేదా సేవల గురించి, తమకు దొరికిన అవకాశాల గురించి ఇతరులకి చెబుతుంటారు. దాని మూలంగా నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్లో ఆ ఉత్పత్తులు, సేవలు నిజంగా బాగా అమ్ముడవుతున్నాయి. ఎందుకంటే జనం వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఎంతో ఇష్టపడుతున్నారు. వాటిలో గొప్ప కథ ఉంది. వాటిలో ఏదో మార్మికంతా ఉంది. వాటికో గొప్ప చరిత్ర ఉంది. అవి వినియోగదారునికి ప్రత్యేకంగా శక్తివంతమైన ప్రయోజనాలు అందజేస్తున్నాయి. లేదా ఆ తరహా వస్తువుల్లో అవే మొట్టమొదటివి. కనుక ఆ ఉత్పత్తులు, సేవలు ఒక విశిష్టమైన కథను చెబుతాయి. ఒక మాటలో చెప్పాలంటే మౌఖిక ప్రచారం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మీడియాలోని ప్రకటన గురించి మాట్లాడటం లేదు. గొప్పలు చెప్పబోవటం లేదు. నేను మాట్లాడుతున్నది నిజంగా వాటికున్న గుణాలు, నాణ్యత గురించి. మీరు ప్రమోట్ చేయదలుచుకున్న ప్రోడక్ట్ అత్యుత్తమంగా ఉండాలి. నిజంగా కొనదగినదిగా ఉండాలి. అది చెప్పాక మీరో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. అత్యుత్తమ ఉత్పత్తి అంటూ ఏదో ఒకటి ఉండదు. కొన్ని వేల అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలకు చోటుంది. కొంతవరకు సరైన గొప్ప ఉత్పత్తిని ఎంచుకోవడం ఒక వ్యక్తిగతమైన విషయం. కొంతమంది చర్మ రక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు ఎక్కువ ఇష్టపడవచ్చు. మరికొంతమంది పోషక పదార్థాలపైన లేక టెక్నాలజీ పైన దృష్టి సారించవచ్చు. ఉత్పత్తులకు సుస్థిరమైన మార్కెట్ ఉందా? అది ఎంతమందిని ఆకర్షిస్తుందా? దాని పోటీదారు సరిగ్గా నియమించబడిందా? ఈ ప్రోడక్ట్ విలువలు మీకు నమ్మకం ఉందా? మీరు దానిని మీకోసం వాడతారా? చెప్పుకోవడానికి దానికో గొప్ప కథ ఉందా? మీరు ఒక ఉత్పత్తిని ఇతరులతో పంచుకోవడానికి నిజంగా ఉత్సాహంగా ఉన్నారా? వారు కూడా ఆ ప్రోడక్ట్ గురించి అంతే ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.